హలో ఎవ్రీవన్. ఈరోజు మనం షేర్స్ ఇష్యూ ప్రాసెస్లో కాల్స్ ఇన్ అడ్వాన్స్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాము. సో లాస్ట్ క్లాస్లో కాల్ ఏరియర్స్ అంటే ఏంటనేది తెలుసుకున్నాం. పిలుపు బకాయిలు. కంపెనీ కాల్స్ చేసినప్పుడు షేర్ హోల్డర్స్ నుంచి రెస్పాన్స్ లేనట్లయితే కనుక, అంటే ఇన్ టైంలో క్యాపిటల్ గ్యాదర్ చేసుకోవడం అనేది కంపెనీకి సాధ్యం కానప్పుడు ఆ విషయాన్ని మనం అకౌంటింగ్ ట్రీట్మెంట్ ద్వారా ఏ విధంగా రికార్డ్స్ మెయింటైన్ చేసుకోవాలనేది తెలుసుకున్నాము. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో అమౌంట్ ముందుగానే రావడం జరుగుతుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు అకౌంటింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. When a company makes a call, some shareholders might pay up the entire balance, being the unpaid amount on their holdings, in anticipation of the calls that might be made. Such an account paid in advance is known as calls in advance account. The following entry is to be passed for calls in advance. కొన్ని సందర్భాల్లో షేర్ హోల్డర్స్ కంపెనీ నుంచి కాల్స్ వచ్చినప్పుడు ఇన్ టైంలో మనం మనీ అవైలబుల్గా ఉండొచ్చు, లేదా లేకపోవచ్చు, లేదా అంటే వాళ్ళ బర్డెన్ అనేది తగ్గించుకోవడం కోసం ఫైనాన్షియల్గా అవైలబుల్గా మనీ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అలాట్మెంట్ మనీతో పాటే కాల్స్ మనీ కూడా పే చేయడం అనేది జరుగుతుంది. అంటే హోల్డ్ చేయకుండా, వాళ్ళు కాల్స్ చేసే వరకు ఎదురు చూడకుండా మనీ ఉంటే కనుక ముందుగానే పే చేసేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, షేర్ వాల్యూ 10 రూపీస్ అనుకుందాం. సో 2 రూపీస్ అప్లికేషన్ మీద పే చేసినప్పుడు రిమైనింగ్ 8 రూపీస్ అలాట్మెంట్ కాల్స్ కింద కంపెనీ నుంచి కాల్ వచ్చినప్పుడు పే చేయాలి. కొంతమంది షేర్ హోల్డర్స్ అలా టర్మ్స్ కింద మనీ పే చేయకుండా రిమైనింగ్ 8 రూపీస్ కూడా, అంటే మన ఎగ్జాంపుల్ ప్రకారం రిమైనింగ్ 8 రూపీస్ కూడా అలాట్మెంట్ మనీతో పాటే పే చేసేయడం జరుగుతుంది. అంటే అప్లికేషన్ మనీ పే చేసిన తర్వాత రిమైనింగ్ ఎంత అమౌంట్ అయితే మనకి ఉంటుందో షేర్ వాల్యూ, అదంతా కూడా ఒకసారి పే చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమంది ఇన్ టైంలో రెస్పాండ్ అవ్వని వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇన్ టైం కన్నా ముందుగానే రెస్పాండ్ అయ్యి ఉన్న అమౌంట్ని పే చేయడం కూడా జరుగుతుంది. సో ఎలాగూ క్యాపిటల్ గ్యాదర్ చేసుకోవాలి కాబట్టి కంపెనీ మాకు ముందుగానే వద్దు, మేము పిలిచినప్పుడే ఇవ్వాలి అన్నట్టు ఏమి ఉండదన్నమాట. సో కొంతమంది షేర్ హోల్డర్స్ ఈ విధంగా కూడా పే చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఇవ్వవలసిన టైం కన్నా ముందుగానే అమౌంట్ ఇచ్చినట్లయితే కనుక కాల్స్ ఇన్ అడ్వాన్స్ అని అంటాం. అంటే ముందుగా వచ్చిన పిలుపులు అని అర్థం. యాక్చువల్గా కేటాయించబడ్డ తర్వాత, కేటాయింపు సొమ్ము చెల్లించిన తర్వాత ఫస్ట్ కాల్ మనీ, సెకండ్ కాల్ మనీ, లేదా ఫైనల్ కాల్ ఉన్నట్లయితే కానీ ఫైనల్ కాల్ మనీ, ఈ విధంగా పే చేస్తారు. అలా కాకుండా మీకు షేర్స్ అలాట్ చేయబడ్డాయి, మీరు కేటాయింపు సొమ్ము చెల్లించండి అని షేర్ హోల్డర్స్ అందరికీ కూడా కంపెనీ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది, లెటర్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు అలాట్మెంట్ మనీతో పాటు అప్పటికి ఇంకా ఎంతైతే బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ అంతా కూడా పే చేసేయడం జరుగుతుంది. సో దాన్ని కాల్స్ ఇన్ అడ్వాన్స్ అని పిలుస్తారు. సరైన సమయానికి మనీ రాకపోవడం అనేది కాల్ ఏరియర్స్, పిలుపు బకాయిలు. రావాల్సిన దానికన్నా ముందుగానే పిలుపు సొమ్ము వసూలైపోవడం అనేది కాల్స్ ఇన్ అడ్వాన్స్, ముందుగా వచ్చిన పిలుపులు. సో అనుకున్న సమయానికన్నా మనకు ముందుగా రావడం అనేది ప్రాఫిట్. కాబట్టి మనం ప్రాఫిట్స్ని నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం క్రెడిట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన జర్నల్ ఎంట్రీ క్రింది విధంగా ఉంది. బ్యాంక్ అకౌంట్ డేటార్ టు కాల్స్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్ టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్. అంటే అలాట్మెంట్ మనీతో పాటు వచ్చింది కాబట్టి అలాట్మెంట్ మనీ ఎంత వచ్చింది అనేది నోట్ చేసుకుంటాము. ప్లస్ అలాగే కాల్స్ ఇన్ అడ్వాన్స్, పిలుపుల సొమ్ము కూడా ముందుగానే ఎంత వచ్చింది అనేది కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది. సో అలాట్మెంట్ మనీతో పాటే కేటాయింపు సొమ్ముతో పాటే కాల్స్ మనీ పే చేస్తారు కాబట్టి అలాట్మెంట్ మనీ సందర్భంలో వచ్చినట్టుగా మనం జర్నల్ ఎంట్రీ రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీనికి సంబంధించిన జర్నల్ ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. సో దీనికోసం మనం ఒక ప్రాబ్లమ్ని తీసుకుంటున్నాము, ఆ సొల్యూషన్ కోసం ట్రీట్మెంట్ ఎలా ఉంటుందనేది చూడొచ్చు. సో
లక్ష్మీ కంపెనీ లిమిటెడ్ ఇష్యూడ్ 25,000 ఈక్విటీ షేర్స్. సో నేను టోటల్గా అకౌంటింగ్ షేర్స్ గురించి చెప్తున్న ప్రతి అకౌంటింగ్ ప్రాసెస్లో కూడా నేను సేమ్ షేర్ వాల్యూస్ తీసుకుంటున్నాను చిన్న చిన్న మోడిఫికేషన్స్తో. సో నేమ్ కంపెనీ నేమ్ కూడా రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ కంపెనీ నేమ్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఎన్ని షేర్స్ ఇష్యూ చేస్తున్నారు, ఎలా ఇష్యూ చేస్తున్నారు, సో ఇన్ టైంలో మనీ కలెక్ట్ అయిందా లేదా, రావాల్సిన టైం కన్నా ముందుగానే వచ్చిందా, సో ఈ విధంగా మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మనకి ఇంపార్టెంట్ అనేది ఏంటంటే ఎన్ని షేర్స్ అనేది. ఆ షేర్స్ అనేది చేంజెస్ ఉంటే కనుక కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా నేను ఒకే ప్రాబ్లమ్ని చిన్న చిన్న మోడిఫికేషన్స్తో తీసుకోవడం జరుగుతుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 25,000 షేర్స్ ఇక్కడ ఇష్యూ చేస్తున్నారు. ఈచ్ 10 రూపీస్, 2 రూపీస్ అప్లికేషన్, 4 రూపీస్ అలాట్మెంట్, 2 రూపీస్ ఫస్ట్ కాల్ అండ్ రిమైనింగ్ 2 రూపీస్ ఫైనల్ కాల్. అంటే యాక్చువల్గా ఇక్కడ 10 రూపీస్ ఫేస్ వాల్యూ, 2 + 4 6, 6 + 2 8, 8 + 2 10. అంటే ఫేస్ వాల్యూని మాత్రమే షేర్ హోల్డర్స్ నుంచి కలెక్ట్ చేస్తున్నారు. కాబట్టి షేర్స్ ఇష్యూడ్ ఎట్ పార్, ముఖ విలువకు వాటాలు జారీ చేయబడుతున్నాయి అని అర్థం. సో మనం దీన్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. షేర్స్ని పార్ వాల్యూకి ఇష్యూ చేశారా, డిస్కౌంట్కి ఇష్యూ చేశారా, ప్రీమియంకి ఇష్యూ చేశారా అనేది మనం ముందు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫేస్ వాల్యూకి ఇష్యూ చేశారు. నెక్స్ట్, ఏ షేర్ హోల్డర్ హోల్డింగ్ 500 shares paid the entire amount along with allotment. All shares were subscribed and amount totally received. Pass necessary journal entries in the books of the company. సో ఇక్కడ ఏంటంటే ఒక వాటాదారుడు అతనికి చెందిన 500 వాటాల పిలుపుల సొమ్ము కూడా కేటాయింపు సొమ్ముతో చెల్లించడం జరిగింది. సో ఒక వాటాదారుడు చెల్లించాడు. ఎన్ని వాటాలకు చెల్లించాడు అంటే 500 వాటాలకు చెల్లించాడు. ఏ సొమ్ము చెల్లించాడు అంటే కాల్స్ మనీ. ఎప్పుడు చెల్లించాడు అంటే అలాట్మెంట్ మనీతో పాటే చెల్లించేశాడు. యాక్చువల్గా అలాట్మెంట్ మనీ పే చేసిన తర్వాత కాల్స్ పే చేయాలి, కానీ అంతా ఒకేసారి పే చేయడం జరిగింది. కాబట్టి సో దాన్ని మనం ఇప్పుడు బుక్స్లో ఎలా రికార్డ్ చేసుకోవాలనేది చూడొచ్చు. ఫస్ట్, యాజ్ యూజువల్, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ లక్ష్మీ కంపెనీ లిమిటెడ్. ఫస్ట్, అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ 25,000 షేర్స్ ఇంటూ 2 రూపీస్, అంటే అమౌంట్ 50,000 రూపీస్. అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకుంది 50,000 రూపాయలు. సో ఇదంతా కూడా షేర్ క్యాపిటల్ పర్పస్ మీదే కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ షేర్ క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది. ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అంటే లయబిలిటీ కాబట్టి ఎప్పుడు కూడా క్రెడిట్ చేస్తూ ఉంటాము. బ్యాంక్ రిసీవర్ కాబట్టి మనం డెబిట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, థర్డ్ ఎంట్రీ, ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. సో అలాట్మెంట్ మనీకి డ్యూ అని నోట్ చేసుకుంటా. అంటే కంపెనీ నుంచి కాల్స్ వెళ్ళాయి, ఇంకా వాళ్ళు అమౌంట్ పే చేశారా లేదా, ప్రాబ్లం వచ్చిందా, ఇవన్నీ కూడా మనం ఫర్దర్గా చూపిస్తాం. కాబట్టి థర్డ్ ఎంట్రీలో వాళ్ళకి కాల్స్ వెళ్ళినట్టు మాత్రమే, అంటే డ్యూ ఉన్నట్టుగా నోట్ చేసుకోవడం జరుగుతుంది. 25,000 షేర్స్ ఇంటూ 4 రూపీస్ 1 lakh, అంటే అలాట్మెంట్ మనీ రావాల్సింది 1,00,000 రూపాయలు. నెక్స్ట్, ఫోర్త్ ఎంట్రీ, బ్యాంక్ అకౌంట్ డేటా 1,02,000 రూపీస్. సో ఇక్కడ అమౌంట్ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా అలాట్మెంట్ మనీ వచ్చి 1 lakh, కానీ ఇక్కడ వచ్చింది 1,02,000. ఎందుకు అనేది మనం నెక్స్ట్ క్రెడిట్లో చూపించాము. టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ 1 lakh, టు కాల్స్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్ 2,000. 500 షేర్స్ అని చెప్పుకున్నాం కదా. ఒక వాటాదారుడు అతనికి చెందిన 500 వాటాల పిలుపుల సొమ్ము కూడా చెల్లించడం జరిగింది. 500 ఇంటూ 4 రూపీస్ 2,000 ముందుగానే పే చేశాడు. అంటే యాక్చువల్ అలాట్మెంట్ మనీ 1 lakh, అతను ఇచ్చింది 2,000, అంటే టోటల్గా 1,02,000 అనేది నగదు వసూలైంది. కాబట్టి మనం బ్యాంక్ అకౌంట్కి 1,02,000 నోట్ చేసుకోవడం జరిగింది. సో షేర్ అలాట్మెంట్కి ఇక్కడ ఎంత అయితే డెబిట్ చేసామో ఇక్కడ కూడా అంతే క్రెడిట్ చేస్తాం. కాకపోతే బ్యాంక్ అకౌంట్కి 1,02,000 ఎలా వచ్చిందనేది మనం క్రెడిట్లో నోట్ చేయడం జరిగింది. అలాట్మెంట్ మనీ 1 lakh, కాల్స్ ఇన్ అడ్వాన్స్ 2,000, టోటల్గా మనం 4,000, 1,02,000 నోట్ చేసుకోవడం జరిగింది.
ఇదంతా కూడా మనం ఫోర్త్ ఎంట్రీలో చూపించడం జరుగుతుంది. సో కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటే ముందుగానే రావడం, అనుకున్న సమయానికన్నా ముందుగానే వసూలైంది కాబట్టి లాభాన్ని క్రెడిట్ చేస్తూ ఫోర్త్ ఎంట్రీలో నోట్ చేసుకున్నాం. అంటే ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ తగ్గట్టుగా కాల్స్ ఇన్ అడ్వాన్స్ని పుస్తకాలలో క్రెడిట్ చేస్తున్నాం. నెక్స్ట్, ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఫస్ట్ కాల్ మనీ వచ్చి యాక్చువల్గా 25,000 షేర్స్ ఇంటూ ₹2, 50,000 రూపాయలు రావాలి. సో యాక్చువల్గా వాళ్ళ దగ్గర నుంచి డ్యూ ఉన్నట్టుగా నోట్ చేసుకుంటాము. తర్వాత దానికి సంబంధించిన అమౌంట్ ఎలా కలెక్ట్ అయిందనేది నెక్స్ట్ ఎంట్రీలో చూపిస్తాం. సో ఇక్కడ చూడండి, యాక్చువల్గా మనం బ్యాంక్ అకౌంట్కి 49,000 నోట్ చేసుకున్నాం. యాక్చువల్ అమౌంట్ వచ్చి 50,000, కానీ 49,000 వస్తుంది. ఎందుకని? ఆల్రెడీ మనకి ముందుగానే వచ్చేసింది కాబట్టి. సో ముందుగానే వచ్చేసింది, ఇప్పుడు రావట్లేదు కాబట్టి లాస్. సో 1,000. సో మనం ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్తుందని చూడండి. ఇక్కడ చూసుకుంటే ముందుగానే వచ్చింది లాభం అని నోట్ చేసాం. సో ఎంత వచ్చిందో నోట్ చేసేసుకున్నాం కాబట్టి బుక్స్లో. ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ సిచ్యువేషన్లో అంటే ఫస్ట్ కాల్ మనీ సిచ్యువేషన్లో రావట్లేదు అని చూపించుకుంటున్నాం. అంటే 1,000 లాస్ డెబిట్ చేసాం, 49,000 మాత్రమే వస్తుంది డెబిట్ చేసాం. ఇదంతా ఏంటి అంటే ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అమౌంట్. సో 50,000. ఓకే, సో ఈ విధంగా రావాల్సిన టైంలో రాలేదు కాబట్టి లాస్గా చూపించాము, అనుకున్న సమయానికి ముందుగానే వచ్చేస్తుంది కాబట్టి ప్రాఫిట్గాను చూపించడం జరిగింది. నెక్స్ట్ సేమ్ సెకండ్ కాల్కి కూడా సేమ్ ప్రొసీజర్. ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ కూడా 25,000 షేర్స్ ఇంటూ ₹2, 50,000 రావాలి. ఫైనల్ కాల్ మనీ కూడా 50,000, కానీ ఇక్కడ కూడా 49,000 వస్తుంది. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డేటా 49,000 డెబిట్. కాల్స్ ఇన్ అడ్వాన్స్ ఫస్ట్ కాల్ మనీ 1,000 రూపాయలు ముందుగానే వచ్చింది, సెకండ్ కాల్ మనీ 1,000 రూపాయలు కూడా ముందుగానే వచ్చింది. అంటే దీని అర్థం 500 ఇంటూ ₹2, షేర్స్ 500, ఈచ్ షేర్ వాల్యూ ₹2 కాబట్టి 500 ఇంటూ 2,000 అనమాట. సో 1000 ఈ సిచ్యువేషన్లో కలెక్ట్ అవ్వలేదు కాబట్టి లాస్గా నోట్ చేసుకున్నాం. 49,000 వచ్చింది కాబట్టి డెబిట్ చేసాం. సో యాక్చువల్ అమౌంట్ వచ్చి 50,000. సో ఈ విధంగా కేటాయింపు సొమ్ముతో వచ్చినట్టుగా రాసుకోవాలి, కాల్స్ మనీ టైంలో రాలేనట్టుగా కూడా నోట్ చేసుకోవాలి. సో వీటికి సంబంధించిన అకౌంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ మీన్స్ అసెట్. సో మనకు వచ్చిన అమౌంట్ అంతా కూడా కలెక్ట్ అయింది, బ్యాంక్లో డిపాజిట్ చేస్తూ వచ్చాము, విత్ డ్రాయింగ్స్ ఏం లేవు కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ అంతా కూడా డెబిట్ బ్యాలెన్సే చూపిస్తుంది. సో డెబిట్ సైడ్ అన్నీ కూడా డిపాజిట్స్ ఏ కారణంగా డిపాజిట్ అయింది, ఎంత ఉందనేది తెలుస్తుంది. మనం పర్టికులర్స్ కాలంలో అబ్జర్వ్ చేసామనుకోండి, మనకి ఏ కారణంగా అమౌంట్ కలెక్ట్ అయిందనేది తెలుస్తుంది. అమౌంట్ కాలం చూస్తే కనుక ఎంత అమౌంట్ కలెక్ట్ అయిందనేది డిస్ప్లే అవుతుంది. సో ఫస్ట్ వన్, టు షేర్ అప్లికేషన్ అకౌంట్ 50,000 అమౌంట్ అనేది కలెక్ట్ అయింది. నెక్స్ట్, టు షేర్ అలాట్మెంట్ యాక్చువల్ అమౌంట్ వచ్చి 1 lakh డెబిట్. నెక్స్ట్, టు కాల్స్ ఇన్ అడ్వాన్స్. సో మనకి అలాట్మెంట్ మనీతో పాటే కాల్స్ ఇన్ మనీ కూడా వచ్చింది కాబట్టి 2,000 నోట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, టు షేర్ ఫస్ట్ కాల్ అమౌంట్. ఫస్ట్ కాల్ మనీ రావాల్సిన సిచ్యువేషన్లో 49,000 వచ్చింది కాబట్టి 49,000 అక్కడ డిపాజిట్ చేసుకున్నాం. నెక్స్ట్, టు షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ 49,000 సేమ్. సో ఈ రావాల్సిన అమౌంట్ పైన వచ్చేసింది చూడండి. ఫస్ట్ కాల్ ఫైనల్ కాల్ మనీ రావడానికి ముందే మనీ వచ్చేస్తుంది కాబట్టి దాన్ని మనం కాల్స్ ఇన్ అడ్వాన్స్గా నోట్ చేసుకుని 2,000 కూడా ముందుగా వచ్చేటట్టు నోట్ చేసుకున్నాం. అలాట్మెంట్ మనీతో పాటు వచ్చింది కాబట్టి అలాట్మెంట్ మనీ నోట్ చేసుకున్న తర్వాత నోట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఓవరాల్గా బ్యాంక్ బ్యాలెన్స్ 2,50,000. సో ఇక్కడ మనకి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతైతే క్యాపిటల్లో అదే చూపిస్తుంది, ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం అనేది లేదు. అంటే రావాల్సిన అమౌంట్ కొంచెం ముందుగా వచ్చింది తప్ప మనకి రావాల్సిందంటూ కోల్పోవడం కానీ ఏదైనా నష్టపోవడం కానీ ఇలాంటివి ఏం జరగలేదు కాబట్టి మనకి 2,50,000 బ్యాంక్ బ్యాలెన్స్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్, షేర్ క్యాపిటల్ అకౌంట్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ అంటే లయబిలిటీ.
ఓనర్ ఈక్విటీ అంటే షేర్ హోల్డర్స్ ఎప్పుడు కూడా గివర్స్ ఇస్తూ ఉన్నారు. అప్లికేషన్ మనీ రూపంలో ఇస్తూ ఉన్నారు, అలాట్మెంట్ మనీ రూపంలో ఇస్తూ ఉన్నారు, కాల్స్ మనీ రూపంలో ఇస్తున్నారు. గివర్స్ అకౌంట్ని మనం ఎప్పుడు క్రెడిట్ చేస్తూ ఉంటాం కాబట్టి గివర్స్ పోస్టింగ్స్ అన్నీ కూడా క్రెడిట్ సైడే ఉండడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ షేర్ హోల్డర్స్ అందర్స్ నేమ్స్ రాయడం కుదరదు కాబట్టి మనం దాన్ని ఓనర్ ఈక్విటీగా అంటే షేర్ క్యాపిటల్ అకౌంట్కి మనం క్రెడిట్ చేసుకుంటూ ఉంటాం. సో ఎంత అమౌంట్ వచ్చిందంటే బై షేర్ అప్లికేషన్ అకౌంట్ 50,000, అప్లికేషన్ మనీ 50,000 రూపాయలు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కలెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ బై షేర్ అలాట్మెంట్ అకౌంట్ 1,00,000 అమౌంట్ కూడా అలాట్మెంట్ మనీ కలెక్ట్ అయిపోయింది. బై షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ 50,000, యాక్చువల్గా అక్కడ 50,000 క్రెడిట్. నెక్స్ట్ బై షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ 50,000, మొదటి పిలుపు 50,000 రూపాయలు, రెండవ పిలుపు 50,000 రూపాయలు. సో ఓవరాల్గా బ్యాలెన్స్ వచ్చి 2,50,000 అనేది చూపిస్తుంది. సో క్యాపిటల్ వాళ్ళు డిసైడ్ అయ్యింది 2,50,000, అదేవిధంగా వాళ్ళకి వచ్చింది కూడా 2,50,000 రూపాయలు. అంటే ఇక్కడ ఉన్న మెయిన్ థింగ్ ఏంటంటే రావాల్సిన అమౌంట్ రావాల్సిన సమయానికన్నా ముందుగా కలెక్ట్ అయింది తప్ప ఏ విధంగానూ ఎటువంటి నష్టం అనేది కంపెనీకి జరగలేదు. సో అలా ముందుగా వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది అనేది, ఎప్పుడు వచ్చింది అనేది బుక్స్లో రాసుకోవాలి. అసలు రావాల్సిన టైంలో రాలేదు కాబట్టి రానట్టుగా నోట్ చేసుకోవాలి. అదే అని మనం జర్నల్ ఎంట్రీస్లో నోట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ అప్లికేషన్ మనీ 50,000, అలాట్మెంట్ మనీ 1,00,000, ఫస్ట్ కాల్ మనీ 50,000, ఫైనల్ కాల్ మనీ 50,000, ఓవరాల్గా 2,50,000 క్యాపిటల్. నెక్స్ట్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్. సో మనం జర్నల్ ఎంట్రీస్లో కాల్స్ ఇన్ అడ్వాన్స్ అనే విషయం గురించి కూడా నోట్ చేసుకున్నాం కాబట్టి దానికి సంబంధించిన విషయాలను కూడా మనం బుక్లో సెపరేట్గా లెజర్ అకౌంట్ ప్రిపేర్ చేసి నోట్ చేస్తున్నాము. మనం ఇక్కడ చేసింది ఏంటంటే ఈ కాల్స్ మనీ అనేది అలాట్మెంట్ మనీతో వచ్చినట్టుగా రాసుకున్నాము, అలాగే కాల్స్ మనీతో పాటు రాలేనట్టుగా నోట్ చేసుకున్నాం. కాబట్టి ఈ అకౌంట్ పోస్ట్ చేయడం వల్ల డెబిట్ క్రెడిట్ బ్యాలెన్స్ అనేది ఈక్వల్ అయిపోతుంది. సో డెబిట్ సైడ్ చూడండి, టు ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ 1,000, ఫస్ట్ కాల్ మనీ అనేది రాలేదు. నెక్స్ట్ టు ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ 1,000, ఫైనల్ కాల్ మనీ అనేది కూడా రాలేదు 1,000. క్రెడిట్ సైడ్ చూసుకుంటే ఈ 2,000 రూపాయలు అనేది దేంతో పాటు వచ్చింది అంటే షేర్ అలాట్మెంట్ మనీతో పాటు వచ్చేసింది. కాల్స్ సందర్భంలో రాలేదు కానీ సో షేర్ అలాట్మెంట్ మనీతో పాటు వచ్చింది కాబట్టి ఎంత మొత్తాన్ని అయితే క్రెడిట్ చేసామో అంతే మొత్తాన్ని మనం జర్నల్ ఎంట్రీస్లో డెబిట్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్స్ క్యారీ డౌన్స్ అనేవి ఉండవు. అంటే కాల్స్ ఇన్ అడ్వాన్స్ అనేది అకౌంట్ బ్యాలెన్స్ ఏ విధమైన బ్యాలెన్స్ అనేది చూపించదు కాబట్టి మనం దీన్ని మళ్ళీ ఈ బ్యాలెన్స్ తీసుకొచ్చి ఎక్కడ పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రెండు వైపులా సమానం అయిపోయింది కాబట్టి టాలీ అయిపోయింది. ఇంకా మనకి మిగిలింది బ్యాంక్ అకౌంట్, షేర్ క్యాపిటల్ అకౌంట్. ఈ రెండింటిని బేస్ చేసుకుని ఫైనాన్షియల్ పొజిషన్ని తెలియచేసే బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. బ్యాలెన్స్ షీట్ ఆఫ్ లక్ష్మీ కంపెనీ లిమిటెడ్ యాజ్ యూజువల్. ఆథరైజ్డ్ క్యాపిటల్ నిర్ణయించిన అధీకృత మూలధనం 2,50,000 రూపాయలు. ఇష్యూడ్ క్యాపిటల్ ఎన్ని వాటాలు అయితే నిర్ణయించారో అన్నీ జారీ చేసినట్టుగా మనం నోట్ చేసుకుంటున్నాము. ఎక్కడ కూడా హోల్డ్లో పెట్టినట్టు కొన్ని వదిలేసి మిగిలినవే ఇష్యూ చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇష్యూడ్ క్యాపిటల్ కూడా 2,50,000 అవుతుంది. నెక్స్ట్ సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్, ఆల్ షేర్స్ వర్ సబ్స్క్రైబ్డ్ అన్నారు, అంటే పబ్లిక్ నుంచి మొత్తం అన్ని వాటాలకు డిమాండ్ ఉంది, చందా అయినవి కాబట్టి సేమ్ 2,50,000 రూపీస్. నెక్స్ట్ కాల్డ్ అప్ క్యాపిటల్, షేర్ హోల్డర్స్ అందరినీ పిలిచారా, ఎవరినైనా హోల్డ్లో ఉంచారా అంటే మనకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఆల్ ద మనీ రిసీవ్డ్ అన్నారు కాబట్టి అంటే అందరినీ పిలిచారు అని అర్థం. సో 2,50,000. అండ్ లాస్ట్ వన్ పెయిడ్ అప్ క్యాపిటల్, షేర్ హోల్డర్స్ ఎవరైనా అమౌంట్ పే చేయకుండా ఉన్నారా, టోటల్ అమౌంట్ అంతా పే చేశారా. చెల్లించిన మూలధనం, చెల్లించాల్సిన దానికన్నా ముందుగా చెల్లించారు తప్ప ఎక్కడ కూడా బ్రేక్ డౌన్స్ అనేవి లేవు. టోటల్ అమౌంట్ అంతా కూడా కంపెనీకి కలెక్ట్ అయిపోయింది. ఎప్పుడు ముందుగా వచ్చిందో నోట్ చేసుకున్నాం,
ఎప్పుడు రాలేదో కూడా జర్నల్ ఎంట్రీస్లో చూపించుకున్నాం కాబట్టి పెయిడ్ అప్ క్యాపిటల్లో కూడా ఎటువంటి వేరియేషన్ అనేది ఉండదు. ఆథరైజ్డ్ క్యాపిటల్ 2,50,000, ఇష్యూడ్ క్యాపిటల్ 2,50,000, సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ 2,50,000, కాల్డ్ అప్ క్యాపిటల్ 2,50,000, లాస్ట్ వన్ పెయిడ్ అప్ క్యాపిటల్ ఆల్సో 2,50,000. సో ఓవరాల్గా వాళ్ళు ఎంత మూలధనం కావాలని నిర్ణయించుకున్నారో అన్ని వాటాలను జారీ చేశారు. ప్రజలు కూడా అన్నీ కొనడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు సిద్ధంగా ఉన్నారని తెలిసిన తర్వాత కంపెనీ కూడా అందరినీ అమౌంట్ పే చేయమని పిలవడం జరిగింది. వాళ్ళు కూడా టోటల్ అమౌంట్ పే చేయడం అనేది జరిగింది. అధీకృత మూలధనం, జారీ చేసిన మూలధనం, చందా అయిన మూలధనం, పిలిచిన మూలధనం, చెల్లించిన మూలధనం, ఈ మూలధనాల్లో ఎటువంటి మార్పు అనేది లేదు. సో ఈ 2,50,000 ఎక్కడ ఉంది అంటే కనుక బ్యాంక్ బ్యాలెన్స్, బ్యాంక్లో ఉంది కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ అనేది అసెట్. షేర్ క్యాపిటల్ లయబిలిటీ, బ్యాంక్ బ్యాలెన్స్ మీన్స్ అసెట్. ఓవరాల్గా మనకి బ్యాలెన్స్ షీట్ 2,50,000తో మనకి టాలీ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ఈరోజు చెప్పుకున్నది ఏంటంటే కాల్స్ మనీ అనేది ముందుగానే రావడం. సో ముందుగానే వచ్చింది కాబట్టి ఆ సిచ్యువేషన్లో మనం ప్రాఫిట్గా రాసుకున్నాం. అదేవిధంగా రావాల్సిన టైంలో రాలేదు కాబట్టి లాస్గాను నోట్ చేసుకున్నాం. సో అక్కడితో ఏమవుతుందంటే కాల్స్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్ అనేది కూడా టాలీ అయిపోతుంది. దాన్ని మనం ఎక్కడా కూడా బ్యాలెన్స్ షీట్లో పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో మీకు ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. జర్నల్ ఎంట్రీస్ని అబ్జర్వ్ చేసుకుంటే కనుక ముందుగా వస్తే కనుక ఎప్పుడు వచ్చిందో నోట్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఈరోజు చెప్పుకున్నది అలాట్మెంట్ మనీతో పాటు వచ్చింది కాబట్టి మనం అలాట్మెంట్ మనీతో పాటు వచ్చినట్టుగా జర్నల్ ఎంట్రీస్లో పోస్ట్ చేసుకున్నాం. కాల్స్ మనీ టైంలో కాల్స్ మనీ రాలేదు కాబట్టి రాలేనట్టుగా కూడా మనం బుక్స్లో నోట్ చేసుకుని మిగిలిన అమౌంట్ ఎంత వచ్చిందో దాన్ని బ్యాంక్ బ్యాలెన్స్కి డెబిట్ చేసుకున్నాం. సో ఈ విధంగా కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటే ప్రాఫిట్స్ని బుక్స్లో క్రెడిట్ చేయాలి. ఓకే, సో ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మనకి షేర్స్ ఇష్యూస్కి వచ్చి ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది షేర్స్ని ఎలా ఇష్యూ చేశారు, పార్ వాల్యూ, డిస్కౌంట్, ప్రీమియం. ఆ తర్వాత కాల్స్ మనీ కలెక్ట్ అవ్వడంలో కానీ లేదంటే పబ్లిక్ నుంచి ఇన్ టైంలో ఏదైనా అమౌంట్ పే చేయడంలో నుంచి రెస్పాన్స్ లేనప్పుడు కానీ ఎలా ట్రీట్ చేయాలనేది కూడా మనం తెలుసుకున్నాం. వాటినే కాల్ ఏరియర్స్, కాల్స్ అడ్వాన్స్ అని చెప్పడం జరుగుతుంది. కాల్ ఏరియర్స్ మీన్స్ ఇన్ టైంలో రెస్పాన్స్ లేకపోవడం, కంపెనీకి అది నష్టం. కాల్స్ ఇన్ అడ్వాన్స్ మీన్స్ ఇన్ టైం కన్నా ముందుగానే రెస్పాండ్ అవ్వడం, అంటే దీనివల్ల కంపెనీకి వచ్చే నష్టం ఏం లేదు, అమౌంట్ ముందుగానే కలెక్ట్ అవుతుంది కాబట్టి సిచ్యువేషన్లో ప్రాఫిట్గా రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా కంపెనీ షేర్స్ ఇష్యూ చేసేటప్పుడు 3 రకాలుగా ఇష్యూ చేసుకోవచ్చు. సో తర్వాత ఇష్యూ చేసిన తర్వాత ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా వాటిని ఇలా డీటెయిల్డ్గా అకౌంటింగ్ ట్రీట్మెంట్లో రికార్డ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో మీకు షేర్స్ ఇష్యూ, కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయి అనేది అర్థమైందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరొక టాపిక్తో నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.